హాయ్ హలో ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చండి. ఈరోజు పేపర్లో డిఎస్సి నోటిఫికేషన్ గురించి అప్డేట్ అనేటువంటిది అయితే రావడం జరిగింది. నేను జనవరి 2న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో క్లారిటీగా చెప్పానండి. టెట్ అయిపోయింది కదా అని ప్రిపరేషన్ ఆపకండి. డిఎస్సి ఈ నెల చివరిలో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని మరీ చెప్పాను. నేను చెప్పిన విధంగానే వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. నేను ఆ వీడియోలో 7,000కు పైగా పోస్టులు ఉంటాయని చెప్పానండి. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే 7,000 కంటే పైనే, అంటే 10,000, దాదాపు 10,000 కంటే పైనే పోస్టులు ఉండేటటువంటి అవకాశం ఉందంట. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మీరు స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ న్యూస్లో వచ్చినటువంటి విషయాన్ని చూస్తే కనుక వచ్చే నెలలో డిఎస్సి అండి 10,000 పోస్టులతో నోటిఫికేషన్. ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంటు. ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష అనేటటువంటి న్యూస్ అనేటువంటిది రావడం జరిగింది. ఇంకా న్యూస్ లోపలికి వెళ్ళి అంశాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి. ఈసారి సుమారు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు సమాచారం అండి. 2026లో సుమారు 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా. వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. కొత్తగా 9,200 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. ఇందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాలలో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్పెక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 9,500 కలిపితే 10,000కు పైగానే పోస్టులు ఉండవచ్చని, అంటే మరో మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యేటటువంటి సంకేతాలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. ఇకపైన నిర్వహించేటటువంటి డిఎస్సిలో ఆంగ్లం కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ కంప్యూటర్ పరిజ్ఞానంపై ఉపాధ్యాయునికి ఎంత అవసరం, ఈ 2 అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించిందని. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్టు పేపర్లకే పరిమితం, కానీ ఆంగ్ల సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సి ఇదివరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తుంది. ఇదే విధానాన్ని టీచర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తుందండి. వచ్చే నెలలో వెలువడేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొత్త పేపర్పై పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారనేటటువంటి విషయాన్ని ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయానికి వస్తే 2026 ఉద్యోగ విరమణ చేయనున్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు చూస్తే ఎస్జిటి 6,000 స్కూల్ అసిస్టెంట్ ఏమో 3,000, పీఈటీలు 5,000, మొత్తం 9,500 వరకు ఉన్నారండి. ఇక్కడ మనకు గత నోటిఫికేషన్లో కూడా స్కూల్ అసిస్టెంట్ 7,225, ఎస్జిటి 6,371, టీజీటీ 1781, పీజీటీ 286, ఇట్లా పీఈటీ 132, ప్రిన్సిపల్ 52, మొత్తం 16,347 పోస్టులతోని మెగా డిఎస్సి అనేటటువంటిది 2025లో నిర్వహించింది. ఇప్పుడు 10,000 పోస్టులు అంటే దాదాపు ఇది కూడా పెద్ద నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చండి. కాబట్టి సమయం అనేటువంటిది లేదు మిత్రమా. ఇప్పటి నుండి ఎగ్జామ్ అయిపోయేటటువంటి వరకు కూడా మీ మనసును నీ అదుపులో పెట్టుకోండి. ఈ ఎగ్జామ్ వరకు నీకై నువ్వు కేటాయించేటటువంటి సమయమే నీ ముందు తరాల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. సక్సెస్కి నేను చెప్పేటటువంటి సూత్రం ఒకటేనండి. ఏ పుస్తకం అయితే చదువుతున్నారో, అంటే ప్రామాణికంగా మీరు ఏ పుస్తకాన్ని చదువుతున్నారో టెక్స్ట్ బుక్సే బాగా చదవండి.
టెక్స్ట్ బుక్స్లోనే బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చదివేటటువంటి పుస్తకాన్ని 10 సార్లు 20 సార్లు రివిజన్ చేయండి. అంతేగాని మార్కెట్లో ఏదో కొత్త పుస్తకం రాగానే అది కొనేసి సగం చదివి, ఇంకో పుస్తకం రాగానే ఆ పుస్తకం కొనేసి అది సగం చదివి, ఇలా చదువుకుంటూ పోతే మీరు డిఎస్సిని సాధించలేరండి. కాబట్టి మీరు చదివేటటువంటి పుస్తకాన్ని 10 సార్లు 20 సార్లు చదవండి. ఏం చదువుతున్నారో దానిపైన ప్రాక్టీస్ బిట్ చేయడం మాత్రం చాలా 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 ముఖ్యమండి. రివిజన్ ఎంత చేస్తామో ప్రాక్టీస్ బిట్లు కూడా అంతే ముఖ్యం. ప్రాక్టీస్ బిట్లు చేయకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి ఎంత ముఖ్యమో మనకు పరీక్షకు వేయేటటువంటి ముందు కూడా ప్రాక్టీస్ బిట్లు చేయడం అనేటువంటిది కూడా అంతే ముఖ్యమండి. మీరు ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ బిట్లు చేస్తే అంత ఎక్కువ గుర్తుంటుంది. ఆ ప్రశ్న అనేటువంటిది ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. అందుకోసమనే ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏ యాప్ అయినా తీసుకోండి పర్లేదు, లేదా మీరే క్వశ్చన్లు తయారు చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. లేకుంటే ఏదైనా యాప్లో మీకు నచ్చినటువంటి యాప్లో ఏదన్నా కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఎక్కడైతే మీరు స్లో ఉంటున్నారో, ఎక్కడైతే మీరు బిట్స్ చేయలేకపోతున్నారో ఆ అంశాన్ని ఎక్కువ సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ఈసారి డిఎస్సిలో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో కూడా నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు బిట్స్ చేసి మీకు ఫ్రీగా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదండి, నా వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. డిఎస్సి వరకు కూడా మీతో నేను తోడుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.